వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము నో ఫైర్ స్వీట్ తయారు చేద్దాము. అంటే మనం స్టవ్ వెలిగించకుండా స్వీట్ తయారు చేయడం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి, 1/2 కప్పు షుగర్ పౌడర్, 1/2 కప్పు కొబ్బరి పొడి, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇట్లా అన్నీ బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత దీంట్లో కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. కొన్ని పాలే సరిపోతాయి. దీంట్లో ఒక 2-3 స్పూన్స్ పాలు సరిపోతాయి. ఈ విధంగా గట్టిగా తడిపి పెట్టుకోవాలి. పాలు పోసేటప్పుడు జాగ్రత్తగా పోయాలి, కొన్ని చూసి పోయాలి. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేస్తాము. 2 సమ భాగాలుగా చేసుకొని ఇది పక్కన పెడదాం. ఇప్పుడు దీంట్లో మనం 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా మనకు నచ్చిన ఫుడ్ కలర్ తీసుకొని దీంట్లో కొన్ని మిల్క్ కలుపుకొని కలరు డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో కలిసే విధంగా కలుపుకోవాలి. మనం వేసిన ఫుడ్ కలర్ మిల్క్ పౌడర్లో చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని రోల్ చేసి పెట్టుకుందాము. క్రాక్స్ ఏం లేకుండా రోల్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దీనికి నెయ్యి రాసుకుందాం. బటర్ పేపర్కి నెయ్యి రాసుకొని ఇప్పుడు మనం వైట్ భాగం తీసి పెట్టుకున్నాం కదా మిల్క్ పౌడర్ది, దీన్ని ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ కర్ర తీసుకొని చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. ఇంత మందంతో ఫుడ్ కలర్ వేసి రోల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మధ్యలో పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. టైట్గా రోల్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అంటే ఒక 2-3 సార్లు అంటే టైట్గా అవుతుంది ఇది. ఇప్పుడు ఇదే బటర్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఫ్రిడ్జ్లో అరగంట పాటు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అరగంట పాటు పెట్టి తీసిన ఇది. ఇప్పుడు ఈ స్వీట్ని ముక్కలుగా కట్ చేస్తాము. స్వీట్ చాలా బాగా వచ్చింది. మనము మిల్క్ పౌడర్ తోటి స్టవ్ వెలిగించకుండానే స్వీట్ని తయారు చేసాము. మిల్క్ పౌడర్ స్వీట్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.